ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా. ఇట్లాంటి వాళ్ళు పూర్తినే పోతారండి ఇలా వదిలేస్తే. ఇలాంటి వాళ్ళని మనం ఖండించాలండి అక్కడే. డోర్ది మరి తెలుస్తుంది, అందుకే గేట్ పెట్టుకొని లోపడున్నావు కదా, దామర్ బయటికి. శివరుద్ర సాధు ఇక్కడికి వచ్చిండు అని అంటే ఇంకా తర్వాత పెద్ద పెద్ద సంఘాలు వస్తాయి. కాబట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయాన్ని బలంగా తీసుకుంటే మంచిది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, మీరు ఆడపిల్ల కాబట్టి. లేకపోతే మహిళా సంఘాలను తీసుకొని వచ్చాము, అక్కడ మహిళ ఉంది కాబట్టి. E96 నుంచి చేస్తున్న ప్రతి వీడియోలలో ధర్మం కనబడడం ఒకటైతే, ఆవిడ నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది కేదార్నాథ్ క్షేత్రం నుంచి. మహిళా సంఘాలు కూడా వచ్చారు, ఆ శివశక్తులు కూడా వచ్చారు. కాబట్టి బాబు వీడియో లేదు, వీడియోలో కెమెరా అలవలేదు. ఎప్పటికి కూడా వీడియో కానీ కెమెరా కానీ అలవలేదు. వాస్తవాలు బయట చూడాలి కదా, వీడియో కాల్ లేదు ఇష్టం. మేము ఇక్కడ ఎవరు పిలుస్తాము, మాట్లాడడం లేకుంటే భక్తులు కాదు, భక్తులు ఉన్న వాళ్ళకి అనుమానాలు తీర్చాలంటే ఖచ్చితంగా మేము రావాలిగా. లోపల కెమెరాస్ ఉన్నాయి కదా, లేదు సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా. విషయం మా ఇంట్లో వరకే, అంతవరకే. మీకు ఎవరికి మీరు చెప్పండి. ఎవరు కూడా ఇక్కడ సీసీ కెమెరా అలవ్ లేదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మాకు నెగిటివ్ పెడతారు కాబట్టి. అంటే పాజిటివ్ పెట్టాలని ఏమైనా ఉందా మరి? పాజిటివ్ పెట్టమని ఎవరికి మేము రిక్వెస్ట్ చేస్తలేము బ్రదర్. మేము పాజిటివ్ పెట్టమని ఎవరికి చెప్తలేము. నెగిటివ్ పెడుతుంది కాబట్టి మేము ఎవరికి అలవ్ చేస్తున్నాము. తప్పలేనప్పుడు నెగిటివ్ ఎందుకు పెడతారు? మరి చూసుకోవాలి. మాకు ఇది అలవ్ లేదని చెప్తాను. కెమెరా లేదు కదా, మీరు మాట్లాడి వెళ్ళండి. మాకు అభ్యర్థం లేదు. మేము ఇది అలవ్ లేదని చెప్తున్నాం. మనం ఏమేం చెప్పాను ఇప్పుడు? లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళు రికార్డ్ చేస్తారు. అంటే నేను ఏమంటున్నా, లోపల అభ్యంతరం లేదు, మాట్లాడండి. కానీ ఎవరు కూడా యూట్యూబ్ కానీ టీవీ ఎవరు కూడా అలవ్ లేదు. ఎవరు కూడా అలవ్ లేదు. మీరు వచ్చి హ్యూమన్ రైట్ మేడం కావాలంటే జనం ఆ మేడకి ఏం చెప్పి రిక్వెస్ట్ చేసిన, అమ్మ చెప్పులు చేసి కావాలనుకోరండి, మాట్లాడని చెప్పిన ఒకటే చెప్తున్నాం. మీడియా వాళ్ళు కానీ కెమెరాలు కానీ వీడియోలు తీసుకుని ఏమి అలవ్ లేదు అని చెప్తున్నాం. రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అందరికి, ఎవరికైనా సరే. మీరు ఏం చేస్తే ఇవన్నీ చేసుకోవడానికి అలవ్ ఉందా? లోపల ఇన్స్టాలేషన్ అవన్నీ చేసుకోవడానికి అలవ్ లేదు. లేదు మేడం, ఇప్పుడు అందరికి దర్శనం ఉంది కదా, వాళ్ళు వచ్చి పాజిటివ్ గానే ఇది చేస్తా ఉంటారు. నన్ను అలో చేశారు. ఇప్పుడు చెప్పండి, భక్తులు కూడా రమ్మని చెప్తాను. మేడం కెమెరాలు వీడియోలు అలో లేదు. మీరు ఏం చేసుకున్నారు సార్? అభ్యంతరం లేదు. మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా అమ్మ ఏం చెప్పింది? అమ్మవారు లోపల ఇన్స్టాల్స్ చేసుకోరి, వీడియో మాత్రం లోపలికి అలా చేయకూడదని చెప్పిందా? పాజిటివ్ ఉంటుంది అని తను చెప్పేది. లోపల మీరు ఏమైనా మాట్లాడండి, కెమెరాలు వీడియోలు అలో లేదు. అదే ఎందుకు లేదు, అలో లేదు. అమ్మ మీరు సమాధానం చెప్పాలి. మా బాధ్యత అమ్మ ఏం చెప్పినా మీరు అచ్చులు అన్నారు కదా, దర్శనం చేసుకోమని అంతవరకు మీకు అంతే తప్ప వీడియోలు కెమెరాలు ఏమి లేవని చెప్పారు. ఎవరు కూడా అలో లేదు. లీగల్ పనులు ఏమైనా జరుగుతాయి? అభ్యంతరం లేదు.
బ్రదర్ ఒక మాట బ్రదర్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఇల్లీగల్ అని అమ్మ పోయి చూసుకోమను ఈ అమ్మ ఏం చెప్పరా మేము వస్తాం అమ్మ లేదు ఎవరికి లేదు అలా బయటకు వచ్చి statement ఏది సార్? లక్షణం లేదు అమ్మ ఉన్నది అమ్మ చూసుకుంటాం మీకు అలా లేదు అమ్మ రక్షణ ఉంటే ఒక బ్రదర్ ఒకటి గుర్తుంచుకోండి పబ్లిక్ కి ఫాలోయింగ్ పెట్టింది మరి అందరు ఫాలోయింగ్ రావాలి కదండి. వందల పబ్లిక్ కి ప్రశ్నలు చేస్తున్నది లోపల ఫేక్ రియల్ మనకు తెలియాలి పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ గుడ్డిగా నమ్మది మన తెలుగు ఇష్టదైవాన్ని ఆ హిందూని నమ్మినప్పుడు అది నిజమా అబద్ధమా పబ్లిక్ నిరూపణ కావాలంటే తనన్న రావాలి లేదు మనల్ని లోపలికి ఆహ్వానించాలి. రీల్స్ చేసుకోవడానికి తప్పండి ఈసారి తప్పది. కాకపోతే మన ఆడవాళ్ళందరూ గౌరవంగా ఇష్టాదేవుని పూజించుకొని ఇక్కడికి వస్తున్నందుకు అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మనకు పాజిటివ్ రెస్పాన్స్ కోరుతున్నారు. గొడవ లేదు యుద్ధం లేదు మాకు. మేము గొడవ పడడానికి రాలేదు యుద్ధం చేయడానికి రాలేదు. కాకపోతే పబ్లిక్ కి తెలవాలి నిజమా ఫేక్ అని. అన్ని మీడియాలు ఒకేలా ఉంటే ఎట్లా అనుకుంటారండి? భయపడే వాళ్ళు దొంగలు అవుతారండి. నిజమైన బయటికి రండి ఎట్లేం లేదు. మేము పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూస్తున్నాము. భక్తులను అడగండి మీరు భక్తులు బయటకు వస్తారు నేనేమట్లేను భక్తులు జరిగిన మహిమలు లైవ్ పోతా ఉంది ఆల్రెడీ. ఇలా మేము తప్పలేదు ఎందుకు చేయగా మేము క్రియేట్ ఎందుకు చేయగా ప్రచారం చేశారు. అమ్మవారు ఉందని ప్రచారం చేశారు. అమ్మవారు ఉంటే మంచిగా పాజిటివ్ గా వెళ్తారు కదా. నెగిటివ్ అయితే తీయం కదా. మేము వచ్చారు నెగిటివ్ చెప్తే మీరు అన్నారు. అప్పుడు భక్తులందరికీ మంచిగా జరుగుతుంది ఇక్కడైతే లోపలికి వచ్చి చూసుకోండి. మంచి జరిగితే మంచిగా ఆడుతుంది, చెడు జరిగితే చెడుగా ఆడుతుంది. దీంట్లో నష్టమేముంది? మంచిగా జరగని కూడా జరుగుతలేదని అబద్ధాలు చూపిస్తారు. మొన్న కూడా నచ్చి అన్ని చెడు జరుగుతున్నాయి అబద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పిండు. భక్తులు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మంచి జరుగుతున్నది దేవత మంచి చేస్తుందో అందరికీ తెలవాలి. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేసి మంచితనాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అదే మేము కూడా న్యూస్ ద్వారా మంచితనాన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. లోపలికి ఎలా చేస్తే ఏమైంది కెమెరా ఇది ఇంకా మీకు నష్టమైతే ముందు నష్టం చేసింది కాబట్టి అందుకోసమే నేను ఎవరిని ఏమనట్లేదు. దర్శించుకున్నాం కదా మా వాళ్ళ ప్రాబ్లం ఏంది మీరు అమ్మా మీరు వచ్చారు మీరు దర్శనం చేసుకోవడం అర్థం లేదా? అమ్మా ఒక్క నిమిషం గుర్తుంచుకోండి. అమ్మా గిట్ట ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం బ్రదర్ మీకేం చెప్పినా మీరు వస్తే కెమెరాలు సెల్ ఫోన్ అలో లేదని చెప్పిందా? మీకు ఫస్ట్ ఒక్క నిమిషం లేదు అలో లేదని చెప్పేసి అమ్మ చెప్పాను. ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉంది ఏమన్నా మీ దగ్గర? ఇక్కడ గుడి అని ఎవరికి చెప్పలేము. బ్రదర్ ఇన్స్టా బ్రదర్ మీరు అన్నారు కదా నేను చెప్తాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే మనం 1,000,000 రీల్ తీసుకొని ఇన్స్టాలో పెడతలేరా? జవాబు ఎవరు ఇష్టమయ్యా? ఎవరిని వాళ్ళు ఇష్టము? మీ ఇష్టం అయితే బయట గేట్ లోపలే కాదు గేట్ బయట ఏదైనా సరే లేదు ఏదైనా అభ్యంతరం లేదు. అమ్మ చెప్పాలో చెప్పినట్టు ఎవరమ్మా ఈ సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసి మాట్లాడింది. బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమని ఈ సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చూపిమని అంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల అనుకున్నారు బయటకు వచ్చి భారీ బాగా మాట్లాడమని మీ అమ్మకి చెప్పండి లోపల నేను దొంగనే కదా నేను ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడికి వస్తే రౌడీతో కొట్టిస్తానంట. ఇది దేవునికి విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. బయటికి రమ్మనండి వీడియో చూపిస్తాం. వీడియో తీసి పెట్టింది అతను వీడియో తీసి పెట్టిన సంతోష్ అన్ని తను మార్పింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయలు చేసి పెట్టిన మార్పింగ్ చేసి పెట్టినట్టు అమ్మ దగ్గర తీసుకున్న వీడియో రియల్ వీడియో పెట్టలేదు. ఇక్కడికి రాలేదట. ఇక్కడికి రాలేదట. మీ అమ్మవారితో ఇంటర్వ్యూ నువ్వు రియల్ వీడియో పెట్టిన వల్ల రియల్ పెట్టలేదు కదా.
అబద్ధం తీసిన రియల్ వీడియో ఏది నీకు? సరే ఇప్పుడు రియల్ ఏమో చూపి ఆయన చేసిన తప్పు కదా. రియల్ చూపి ఆమె రియల్ అమ్మవారు కదా. అలవలేదన్నది ఎవరైనా నువ్వు పుట్టినావు ఆమెకి అందరం ఎవరు అమ్మేవారు అమ్మడు వల్ల మా అమ్మ పెద్దమ్మ ఉందా తల్లడా దొంగలు అని చెప్తుంది కదా. నీ లెక్క ఒకటి మాట్లాడుతున్నాయి అమ్మ నిజాయితీకి బయటికి రమ్మను. నీ లెక్క ఒకటి చెప్తలేదు అమ్మ. మీ అమ్మ చూపి ఇగో ఒకటి చెప్పలేదా? హలో ఇది గుడి కాదు గుడి కాదు ఇది. ఎందుకు పోతావు నువ్వు? అలా లేదని చెప్పండి ఎవరా నువ్వు రావాలి నువ్వు సంజయ్ కావచ్చు ఎవరికి అలవలేదు. ఇంటి లోపలికి వచ్చి అధికారానికి లేదు లేదు ఇవన్నీ మీ అమ్మాయి. అవును ఏం పెట్టాం మనం చూసినాం కదా. ఏమో లోపల ఏం దాసపడితే నడుస్తుందా స్కామ్ ఇక్కడ రమ్మనండి. ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన అడుగుతారు. బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆయన అయ్యవాడు అయ్యవాడకు శతకోపం పెట్టి అధికారం ఉంటుంది. కొన్ని గుళ్ళల్లా అయ్యవాళ్ళే పూజలు చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటారు జనాల దగ్గర? ఏ పూజలు చేసి ఎవిడెన్స్ ఉన్నాయి? బయటికి రమ్మని చూపిస్తా. రమ్మని చూపిస్తా. రమ్మని చూపిస్తా. మీ అమ్మని నువ్వు 15,000 దుకాణాల్లో మీరెవరో మొన్న కాదు. నేను దందా క్యాండిడేట్ లోపల ఉన్నారు. చందాలు రాసేటోళ్ళు లోపల ఉన్నారు. రమ్మనండి బయటికి రమ్మనండి. సంతోష్ వీళ్ళు వచ్చిన మాట్లాడండి. ఎందుకు అట్లా చెప్పండి. బాగలేడు 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన బాగలేక ఇక్కడ ఫోన్ వచ్చింది. బాగా చేస్తున్నారు వెళ్ళమ్మా అన్నారు. మంచిగా ఉరుకుతుండే వస్తాను కూడా ఒకసారి మీ మెడికల్ రిపోర్ట్ వీడికి వచ్చి మాట్లాడు. ఎండ నుంచి మొన్న ఈవినింగ్ 9 o'clock నుంచి ట్రైనింగ్ ఇస్తారు అందరికి. మీ అందరికి రమ్మని మీ అమ్మని బయటికి రమ్మని. మీ ఆయన ఒకసారి రిపోర్ట్ చూపించండి మేడం. మీ ఆయన రిపోర్ట్ చూపించండి. మరి చూపించండి. మరి వీళ్ళకి చూపించండి. ఫోటోలు పెట్టి అన్న ఫోటోలు తీ ఫస్ట్ అయితే కానీ ఫోకస్ చేయండి. భద్రకాళి టెంపుల్ అమ్మవారు నచ్చలేదు, ఇక్కడ అమ్మవారు నచ్చిందా? రానియట్లేదు. ఇప్పుడు లోపల ఏమన్నా జరుగుతుందా అని చెప్పి కెమెరాలు తీసుకుపోతే కెమెరాలు కూడా రానియకుండా వాళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మేము వచ్చినాము కనుక్కోవడానికి. అంటే మా భక్తులు చెప్తారు అందరు యూట్యూబ్ లో ఫేమస్ అవుతుంది కదా, చూద్దామని వచ్చినాం, కనుక్కుందామని వచ్చినాం. కానీ మీడియా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని ఎవరిని లోపలికి రానిస్తలేరు. వస్తే ఏదైనా బయట పడతామని గేట్లకు దర్వాజా పెట్టేసి లాకేసుకుంటారు, లోపలికి రానిస్తలేరు. అంత నిజాయితీగా ఉంటే అన్నవారు ఆదిపరాశక్తి అఖండ జ్యోతి వేయగల తల్లి, అడుగడుగున తల్లి ఒకళ్ళు ఇంట్లో ఉంది అంటే దొంగతనం ఎందుకు మాట్లాడాలి? రానియండి, వీడియోకైనా రావచ్చు, తప్పేమంది. దొంగతనం వాళ్ళకి ఒక అమ్మవారు చెప్పారంట, వాళ్ళని కెమెరా లోపలికి ఎలా చేయొద్దు, అమ్మవారు చెప్పారంట అని చెప్తారు. బోకస్ ఎందుకంటే పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేయడానికి ఇదంతా నాటకము. ఆమె సత్సంగంలో తల్లి అయితే బయటికి రమ్మానాలి, బయటికి రమ్మను. ఒక అందుకు చూస్తాం, మేము కూడా అమ్మవార్లు వచ్చిన వాళ్ళమే, అందరం అమ్మవార్లమే, ఒట్టి మానవులు ఏమి కాదు, అందరికి అమ్మవార్లు ఉన్నారు. అమ్మవారు నమ్మతో ఎందుకు నమ్మ? నాకు గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది, మైసమ్మ గుడి ఉంది, నాకు మైసమ్మ గుడి ఉంది. మళ్ళా అయితే ఇక్కడ చూసుకున్నట్టు ఖచ్చితంగా గేట్ తీయడానికి ఏమైంది నీకు? గేట్ ఎందుకు తీయట్లేదు?
ఎందుకు తీయరు? ఎందుకు ఏం చేస్తావు నువ్వు? పంతులు కదా నువ్వు ఎందుకు తీయవు? పంతులు కదా నువ్వు ఎందుకు తీయవు? నువ్వు వీడియోలు తీసుకో, వీడియోలు ఎందుకు తీస్తావు? వీడియోలు తీసుకో. మరి నువ్వు తీసుకొని ఖచ్చితంగా ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేస్తే మీరు లోపలికి వచ్చి చూస్తావు. ఎవరు డోర్ తీ మరి. తెలుస్తుంది, అందుకే గేట్ కట్టుకొని లోపడున్నావు కదా. మరి బయటికి ఎవరు తీసుకున్న 5 లక్షలు నువ్వు ప్రూఫ్ చేయాలి కదా. ఎవరు 5 లక్షలు తీసుకున్నా ప్రూఫ్ చేయాలి. నీకు జడ్జి 5 లక్షలు ఎవరు తీసుకున్నారు ప్రూఫ్ చేయాలి. గేట్ తీసి చేసుకోవాలని ఫోన్ చేసుకుంటూ ఇళ్ళ దగ్గర ఏదో ఒక గుడి ఉంటుంది కదా, గుడి చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి చేసేది నమస్తే అమ్మా. చెప్పండి. మీరు లోపలికి పోయారు, లోపలికి పోయినాక అసలు ఏం జరిగింది మొత్తం? లోపల పోయాక వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళు ఎట్లా చూశారు, వాళ్ళు ఏమేమి దేవత దగ్గర తీసిపోయారు, ఎలాంటి మాటలు చెప్పారు మీకు? మాకేం చెప్పలేదు. నేను నా కెమెరామెన్ రిపోర్టర్లను తీసుకొని వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. మా ఫోన్లు పక్కకు పెట్టమన్నారు. మా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాము. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మాకు బొట్టు పెట్టింది, శ్రీమాత్రే నమః అని అనుకోమన్నారు. మా హస్బెండ్ వెళ్ళిపోయాడు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారా, ఏమైనా పూజలు చేస్తారంటే మేము ఏం చెయ్యము అనేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. సరే కొద్దిసేపు మేము కూర్చున్నాం, కానీ నాకు అట్లా ఏం అనిపించలేదు. దేవుడు ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు. సరే చూద్దాం అన్నట్టు నేను కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత అసలు స్టోరీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందని మాకు అర్థమైంది. అప్పటికి వాళ్ళ హస్బెండ్ నన్ను చాలా డౌట్గా చూస్తుంటే సరే విన్నాం ఏం చెప్తారు అనేసి మేము కూడా నమ్మేయడానికి ట్రై చేసినాం. నమ్మించాక కూడా వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు. లాస్ట్లో నమ్మాక ఆమె చెప్పింది యూట్యూబర్ అనేటైనా మాకు 5 లక్షలు డిమాండ్ చేసినంటే మరి విత్ ప్రూఫ్ తోటి వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా అని కూడా నేను అడిగినాక కూడా ఏం లేదు అని అన్నారు. మరి ఇక్కడ దేవుడు ఎట్లా తెలిసిందని కూడా వీళ్ళ భక్తురాలను అడిగాను, వాళ్ళ వైఫ్ని అడిగాను. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ని అడిగాను. ఏమో తెలియదు, మేము ఇక్కడ సేవకులు అన్నాం. మరి దేవుడు ఎట్లా తెలిసిండో తెలియనప్పుడు అట్లాంటి వాళ్ళు ఎలా సేవకులుగా మారుతారు? అంటే మనం తిరుపతికి వెళ్తాం, మనం యాదగిరిగుట్టకి వెళ్తాం, మనకు దేవుడు ఎట్లా తెలిసాడో మనకు అవగాహన ఉంది. మరి ఇక్కడ ఏముందని తెలిస్తే భక్తులు వస్తున్నారు లేదా వాళ్ళకు సేవ చేస్తున్నారు. పూజ చేసే టైంలో ప్రతి ఒక్క పూజారి కూడా మంత్రాలు చదవడం కాబట్టి పూజ చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు కావచ్చు కొన్ని మంత్రాలు అయితే దేవుడికి చేస్తారు. మరి ఇక్కడ ఎలాంటి మంత్రాలు చేశారు మీకు పూజ చేసేటప్పుడు? నాకేం మంత్రాలు వినిపించలేదు. ఓం శ్రీమాత్రే నమః అన్నారు, బొట్టు పెట్టారు, మీరు అమ్మవారిని నమ్ముకుంటే బాగా అవుతారు అన్నారు. శతగోపం పెట్టారు. శతగోపం ఎవరు పెడతారు? మనకు గుళ్ళల్లో పండితులు పెడతారు. అది కూడా ఎట్లా? వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పూజలలో పాల్గొని వేద మంత్రాలు చదివి వాళ్ళు అధ్యాయం తీసుకున్నాక వాళ్ళు గుళ్ళో చదువుతారు. ఇక్కడ ఏం గుడి ఉందని అయినా శతగోపురం పెడుతున్నారు. సరే దేవుడు ఉంటే వాళ్ళు తాళం ఎందుకు వేసుకుంటారు? మరి భక్తులు రావాలి కదా. ఇప్పుడు నేను భక్తురాలుగా నేను వెళ్ళినప్పుడు నన్ను రానిచ్చారు. మరి మీడియా వాళ్ళని రానియడానికి ఏమైతుంది? రానివ్వట్లేదు. ఇప్పుడు తప్పు అనేది మేము చేసామా వాళ్ళు చేసామా అనేది కాదు. తప్పు అనేది ఎవరున్నా బయట చూపించాలి. బయటకు వచ్చి మేము ఇది చేస్తున్నాం, నేను ఏ తప్పు చేయట్లేదు చూడండి అని ప్రూఫ్ చూపించాలి. చూపించలేకపోతున్నారు. ఇక్కడ దేవుడు లేడు, ఇదంతా ఒక స్కామ్. ఓకే, హిందువులందరినీ కూడా మభ్య పెడుతూ హిందువులకి ఒక దేవత తెలిసింది అని చెప్తే మాత్రం వాళ్ళంతా దూరమైనా వెళ్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. మనకి మంచి జరుగుతుంది అని చెప్పి 4 మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా హిందువులు నమ్ముతారు అని చెప్పి వీళ్ళు ఆ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక దేవత తెలిసింది అని చెప్పి వాళ్ళ హిందువులందరినీ కూడా క్యాచ్ చేసుకునే విధంగా కూడా ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అదే ఆపరేషన్ లో కూడా మన వాహిని రానా కూడా ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి పూజలు చేశారు, ఎలాంటి పూజలు చేసి ఏమేమి మాటలు చెప్పారు అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. నమస్తే రా. నమస్తే. ఏం చెప్పారు లోపలికి పోగానే? మీకు అంటే మిమ్మల్ని నమ్మారా, లేకపోతే మీరు పూజలు చేశారా? ఒక గుడిలో పూజ చేయాలంటే ఒక అయ్యగారు చేయాలా, లేకపోతే ఇక్కడ పూజ మీకు బొట్టు పెట్టారంటున్నారు, శతగోపం కూడా పెట్టారని చెప్తే ఏమేమి పూజలు జరిగినాయి, ఏమేమి మాటలు చెప్పారు? యాక్చువల్లీ ఎంట్రీ అయినా మనం డౌట్ ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు ఒక ఆమెను విపరీతంగా కొట్టడం మనం క్లియర్ గా చూసినప్పుడు అప్పుడే డౌట్ వచ్చింది. సింతానం కొడుతున్నప్పుడు దీన్ని కంప్లీట్ పోలీసులకి ట్యాగ్ చేయాలని చెప్పేసి నేను కమెంట్ లో కూడా పెట్టినా. సో దాంట్లో ఏంది అని చెప్పేసి ఈరోజు మనం దీనిలో భాగంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వస్తుంటే సడుగడుగున నిఘా ఉంది ఇక్కడ కంప్లీట్ గా. సో ఫస్ట్ మనం కార్ తీసుకుని లోపల ఎంట్రీ కాగానే ఫస్ట్ అక్కడ ఒకటి చెప్పేస్తాడు, లోపల ఒక కార్ వస్తుంది, కార్ లో ఇంత ముగ్గురు ఉన్నారు అని క్లియర్ గా చెప్పేస్తారు. ఆర్ నుంచి ఎంటర్ కాగానే మన సగం దూరం వచ్చిన తర్వాత డౌట్ వస్తుంది ఏమి కానీ కార్ మనం అక్కడనే పెట్టేసి సో నడుచుకుంటూ వచ్చినాం. వచ్చినాగానే అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ అంటే చాలా ఇంటర్వ్యూలు తీసుకొని వస్తారా మీడియానా అని చెప్పేసి అడుగుతారు. లేదు ఇట్లా ఒక ఇష్యూ
ఉంది అని వచ్చినామని చెప్పి లోపలికి రాగానే అడిగాడు ఎట్లా అంటే వీళ్ళ కాంటాక్ట్ లోపల ఎంట్రీ అయ్యి నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా సో మన మీద నిఘా ఉంటుంది, మన జేబులలో నిఘా ఉంటుంది. జేబులో ఎందుకంటే మొబైల్ ఫోన్, సో పైన షెడ్యూల్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవద్దు అంటారు, సో జేబులో పెట్టుకోవాలంటారు, మళ్ళీ మొబైల్ ఆఫ్ చేయాలంటారు. సో అంటే నార్మల్ ఇప్పుడు మన పెద్దమ్మ గుడి అంటే ఓకే ఫైన్, తిరుపతి అంటే ఓకే ఫైన్, యాదగిరిగుట్ట అంటే ఫైన్, ఇవన్నీ టెంపుల్స్ అంటే ఓకే రైట్, మొబైల్ ఫోన్ స్విచ్ పెట్టి ఒక అర్థం ఉంది. సో ఎక్కడో వచ్చి మారుమూలంగా ఇంత పెద్ద వెంచర్లో ఎక్కడో కార్నర్లో ఒక గీడిలో సో కంప్లీట్ లోపల ఒక అమ్మవారు వెలిసింది అని చెప్పి అక్కడ మొబైల్ బంద్ చేయడం ఏంది, మొబైల్ ఫోన్ ఆఫ్ పెట్టుకోవడం అంటే ఏం జరుగుతుంది లోపల. సో కంప్లీట్ లోపల వచ్చినాక ఒక బొట్టు పెడతారు, బొట్టు పెట్టి దర్శనం చేసుకున్నాను చెప్పి దర్శనం చేసుకున్నాను ఒక వాడు తీర్థం ఇస్తారు, దాంతో చిన్న ప్రసాదం ఇస్తారు, ఇచ్చిన తర్వాత అమ్మవారి అంత అమ్మవారి దయ అమ్మవారి దీవెన ఉంటది అని చెప్పి చెప్పుకుంటారు. ప్రసాదం తింటే కూడా ఏదో మహిమలు వస్తాయి ఖచ్చితంగా మీకు నైవేద్యం అని చెప్తున్నాను అని కూడా అన్నారు. నేను కూడా పోయినప్పుడు అదే మాట చెప్పారు నాకు కూడా. ఏం చెప్తున్నారు సో అంటే ఇదే చెప్తారంటే ఒక ప్రసాదం పెడతారు, ప్రసాదం పెట్టాక ఇది తింటే ఇంకా మీకు అన్ని రోగాలన్నీ నయమైపోతాయి అని చెప్తారు. ఒక బ్యాచ్ ఉంటుంది కంప్లీట్ రాగానే. ఇప్పుడు మనం కొంతమంది దొంగ పాస్టర్లు ఉంటారు, కొంతమంది దొంగ పూజారులు ఉంటారు, కొన్ని టచ్ అనగా పోతారు చూడు, అసలు ఇక్కడ బ్యాచ్ ఆ బ్యాచ్ కూడా ఇక్కడ ఉంది. సో వస్తారు ఇక్కడ వచ్చి చెప్తారు, మైమల్లిగా చెప్తా ఉంటారు, వీళ్ళు పలానా రోజు నుంచి నడుచుకుంటూ వచ్చారు, వీళ్ళు తమిళనాడు నుంచి తీసుకొచ్చారు, వీళ్ళు విశాఖపట్నం నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఆ వీడియోస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ మన దగ్గర ఉన్నాయి. సో అక్కడ నుంచి నడుచుకుంటూ ఎందుకు వస్తారు ఇక్కడికి? సరే పోనీ ఓకే ఫైన్, ఏమైనా తప్పు చేసారా ఏం లేదు, ఎంత జెన్యూన్ ఉన్నామో చూపించాలి కదా. మనం నార్మల్ గా వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా. సో పబ్లిక్ తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం మళ్ళీ ఏం జరుగుతుంది వాస్తవం అని చెప్పి రానివ్వడానికి కారణం ఏంటి అసలు? ఎందుకు రానియలేకపోతున్నారు మరి? అంటే మంచి జరిగితే మంచి చేస్తున్న దేవత మంచి చేస్తుంది, నలుగురికి మంచి చేస్తుందని చెప్తున్నారు. ఏమన్నా దగ్గర పోగానే పూజలు చేసి వాళ్ళని కూడా బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి రానియడానికి ఎందుకు రానియలేదు? అదే మళ్ళీ కంప్లీట్ ఎందుకు రాణిస్తారంటే అమ్మవారు చెప్పింది. ఏ అమ్మవారు చెప్పింది? సో మీ గుడి ఉంది అని చెప్పి చెప్తారు మీరు. ఓకే ఫైన్, గుడి ఉన్నప్పుడు మన తెలంగాణ ఎండోమెంట్ కింద రిజిస్టర్ చేసుకొని ఉండాలి. సపరేట్ దానికి కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. అవునాయి అంటే అవి లేవు. సో అమ్మవారి రోజులను భక్తులు ఇప్పుడు తీర్థం తాగడం చచ్చిపోతే ఏం చెప్తారు, మళ్ళీ పూజలు చెప్తారంటే. ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోలు మనం చూస్తాం. ఇక్కడికి రండి వచ్చినప్పుడు E96 సంతోష్ కూడా పైసలు తీసుకున్నాడు, 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు, పైసలు తీసుకున్నాడు అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క వచ్చిన భక్తులందరికీ చెప్తున్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా నాకు కూడా అదే విషయం చెప్పారు. అది ఏమని చెప్పారు, ఏమేమి చేస్తారని చెప్పారు. వచ్చి నుంచి ఏం జరుగుతుందంటే కంప్లీట్ ఒక ఛానల్ యూట్యూబర్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేమ్స్ తీయలేదు, మేము అట్లా కూర్చొని మెల్ల మాటలో కలిపి నేమ్ చూపించే ప్రయత్నం చేసి సంతోష్ అనేవాడు 5 లక్షలు డిమాండ్ చేసిండు అండ్ కంప్లీట్ నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఓకే ఫైన్, సంతోష్ అనే వ్యక్తి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాం ఓకే అనుకున్నాం. సో దాని తర్వాత ఈ వేరే ఛానల్స్ వచ్చినాయి కదా, వాహిని కావచ్చు, కాలేజ్ కావచ్చు, ప్లస్ టీవీ కావచ్చు, ఇంకా ఇద్దరు చాలా ఛానల్స్ అన్ని ముఖ్యంగా చెప్పాలి కదా మీరు. సరిపోయి మళ్ళీ ఎందుకు సరే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు, 5 lakhs రూపీస్ మీకు డబ్బులు అడిగారు, సెక్షన్ అనుకుందాం, దానికి అనుకుంటే మనం పోలీస్ కేసు ఎందుకు పెట్టలేరమ్మా అని చెప్పి అడితే ఇక పెట్టలేము ఎందుకో, సరే అమ్మవారు ఎట్లా వచ్చిందో ఎట్లా తెలిసిందంటే కంప్లీట్ డైవర్ట్ చేస్తారు కంప్లీట్. అంటే ఆ మాట కూడా అంటే ఇక మా దగ్గర ఉంటారా, మా దగ్గర 20 మంది ఇక్కడ ఉన్నారు, 20 మంది ఇక కంప్లీట్ ఓవరాల్ చేస్తే భక్తులు 20 మంది ఉన్నారు, అందులో 20 మంది మా దగ్గర ఉన్నారు, వాళ్ళని కొట్టించలేమా అని చెప్పేసి ఈ విధంగా అంటే ఒక మనిషి మీద దాడి చేయించలేమా అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు లోపల వచ్చిన భక్తులందరికీ. అన్ని క్లియర్ వీడియో రికార్డింగ్ ఉంది, ఎవిడెన్స్ అవన్నీ కూడా మనం బయట పెడదాం. సో ఇదంటే ప్రధానంగా హిందూ ప్రజలని ఒక దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళని కంప్లీట్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి హిందూ ప్రజలు యాక్టివ్ అలర్ట్ కండి. సో ఇంకోవైపు ఇవన్నీ కూడా ఈ విధంగా తప్పులేనో మనం చూపేలా క్లియర్. సో పైన రూమ్ ఇది ఒక ఫ్లాట్, వాళ్ళ ఓన్ ఫ్లాట్ వెంచారు, ఇల్లు అనుకున్నాం పైన కిరాయికి ఇస్తారంట. కిరాయికి సత్రం ఇది కిరాయికి అని. సో ఒక్కొక్క పర్సన్ కి 125, 150 ఏమో తీసుకుంటున్నారు సార్, 250 అంటే సత్రం అయింది. సార్ సత్రం ఉన్నప్పుడు ఉండాలి కదా. సో వాడు ఉంటాడు, పలానా భక్తుడు వస్తాడు, వచ్చి వాళ్ళ మీద ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే లోపల ఏదో దందా జరుగుతుందని మళ్ళీ అదేదో దందా చూపించాలి కదా బయటకి. సరే అంతా జెన్యూన్ ఉన్నప్పుడు మళ్ళీ బయటకి రావాలి కదా. సో ఇది అంతా కూడా కంప్లీట్ ఒక పెద్ద ఏదో స్కామ్ జరుగుతుంది, ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చి కొంతమంది వస్తారు, వెళ్ళి సేవకులు టీటీడీలో సేవకులు చూసినప్పుడు వస్తారు, వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఎక్కడైనా సరే సేవకులకు ఐడి కార్డు ఏమే గోల్డ్ చైన్ వేసుకోవడం, వైట్ చైన్ వేసుకోవడం. ఇంకోటి ఏంటంటే గుడి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సో నేను పలానా క్యాస్ట్ వ్యక్తిని, మ్యారేజ్ బ్రోకర్ నేను పెళ్లిళ్ళు కూడా చేస్తా, దానికి నంబర్ తీసుకుని తర్వాత మాట్లాడదాం అనమాట. సో గుడికి మొక్కనికి వచ్చిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారా? ఇంత పెద్ద మన మ్యారేజ్ బ్రోకర్ వస్తారు ఇక్కడ. సో సార్ సేవకుడు మీరు అన్నారు కదా ఓం శ్రీ మాత్రమా, నా పేరు నాగరాజు, నేను మ్యారేజ్ బ్యూరో చేస్తాను, మా నిజామాబాద్ లక్ష్మీప్రియ నగర్ ఉంటాను. మ్యారేజ్ బ్యూరో ఎక్కడ చేస్తారన్నా? నేను ఇంటి నుంచే చేస్తాను, మాకు సంఘం కూడా ఉంది. మేము ఇంటి నుంచి చేస్తాము. గుడికి రావద్దని ఎవరైనా చెప్పారా మీకు? గుడికి నేను ఇప్పుడు రాలే బాస్, ఆయన అడగండి.
మ్యారేజ్ బ్యూరో మేము మాట్లాడడానికి కాదు, ఆయన మ్యారేజ్ బ్యూరో తీసింది కాబట్టి నేను వచ్చాను. నేను మ్యారేజ్ బ్యూరో కదా, నేను మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళని పిలువంటే కూడా పిలుస్తాను. నేను ఏం కావాలి చెప్తారు. మీరు మీకు మ్యారేజ్ బ్యూరో ఉంది, మీకు ఒక ఆఫీస్ ఏదో ఏమి ఇంటికాడ చేసుకుంటారు. ఇంటి నుంచే చేస్తాను. మీ వృత్తి? అవును, నా వృత్తి నేను చేసుకుంటాను. గీడేం అవసరం అన్నా చేసుకుంటామన్నా. అమ్మా బ్రదర్ ఒక మాట నేనేం చెప్తాను, మీరు ఏం చేస్తారంటే నేను మ్యారేజ్ బ్యూరో వస్తే ఇక్కడ వచ్చి అప్పుడప్పుడు సేవ చేసుకుంటాను అంతే. అవునా జరావు అంటే ఆమె అన్నది ఈ మేడం ఏమన్నది జరావు ఏం సేవ చేస్తాం, భక్తులు లైన్ నిలబెడతాము, సీత ప్రసాదిస్తాం. మేము ఏం చేస్తాం, మేము జరావు అంతకెక్క మీ కళ్ళతో మీరు చూసారు. మీరేమైనా మాట్లాడినామా, వేరేమైనా మాట్లాడినామా మీరు చెప్పాలి, దానికి అభ్యంతరం లేదు. ఒకటి గుర్తుంచుకోండి బ్రదర్, మేమైనా చేసిందంటే మాట్లాడండి. ఆమె అడిగింది మీరు మా వాళ్ళు ఉన్నారు పెళ్లి కంటే, సరే తీసుకోండి మా నంబర్ ఇస్తారు. డబ్బులు కూడా అడిగినావుగా, డబ్బులు తీసుకోండి. డబ్బులు ఫ్రీ ఎట్లా చేస్తావు? ఫ్రీ చేయాలండి అలాంటివి కూడా. నువ్వు గుళ్ళో వచ్చి డబ్బులు పెట్టావు అంతే. చెప్పండి. మీకు ఏదైనా ఉంటే రెస్పాన్స్ అయితే చేయడకండి. మాకు అనుమానాలు ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఆల్రెడీ స్పోర్ట్స్ కి సంబంధించిన మీటింగ్ లేవో మీ పోలీస్ వాళ్ళవి ఉన్నాయంట. సో వెళ్ళండి, మీకు ఉన్న అనుమానాలు తీర్చుకోండి అని చెప్పేసి అంటే నీకు వచ్చిన మేము డైరెక్ట్ క్లియర్ చెప్పండి. నేను చెప్పేది 100 నెంబర్ ఫోన్ చేశారు, మీరు వాళ్ళకి గేట్లు దుంకి ఇది చేస్తారు అని చెప్పి చెప్తే మేము వచ్చినాము. సార్ మామూలుగా అడిగా తీయాలి కదా. మీడియా రిప్రజెంటేటివ్. సో నేను చెప్తే నేను చెప్తాను. చెప్పండి. అట్లా కాదు, మేము నేను అంటే అట్లా మేము దాన్ని ఏమంటారు, మేము ఇది చేయడానికి రాలేను, ప్రెస్ మీట్ కోసం నేను చేయడానికి రాలేదు. లొల్లి అవుతుంది అంటే మేము వచ్చినాము. ఓకేనా, మీరు ఏదైనా ఉంటే రండి, సార్కి మాట్లాడుకోండి. ఇప్పుడే మాట్లాడేసి వచ్చినాం సార్, ఇప్పటిదాకా వచ్చి లీగల్ గా వచ్చినాం మేము ఇక్కడికి. రాలేదు, జస్ట్ వీళ్ళు మేడం వాళ్ళు ఎక్కడ మేడం వచ్చారు. ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, ఇది చేసుకోండి. కొట్లాట మాత్రం మేము పోము, మాకు ఏం లేదు, వాళ్ళ సమాధానం ఏమనండి. మేము మీ సమక్షంలోనే ఆయన ఇక్కడికి రమ్మనండి. నేనేమన్నా సార్ ఒకటి సంతోషం. మీ కళ్ళ ముందు ఏదైనా అగైత్యాలు జరిగితే చూడాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీకుందా లేదా? మీకుందా? మీ కళ్ళ కూడా జరిగినప్పుడు సార్ చెప్పాక మీరు యాక్షన్ తీసుకోరా? పెద్ద సార్ ఉంటారు, మీ సార్కి మీరు చూస్తా ఉన్నారు కదా, మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీరు సార్కి చెప్పండి, రోడ్ క్లోజ్ చేసిన అని చెప్పేసి చెప్పండి. పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇవన్నీ చేపిస్తున్నా కానీ మీరు ఇంకా ఎవరైనా ఇది చేస్తారా? ఉన్నారు కదా, ఏమడుగుతా ఉన్నాం. నిజంగా మాడచ్చు కదా, ఎందుకు దాచుకోవడము? ఇక్కడే మాట్లాడితే అయిపోతుంది మీడియా వాళ్ళతో. లోపల నెగిటివ్ ఉంటది, ఒకటి పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ ఉంటదండి. సేకరించండి, మేము చెప్పడానికి లేమి ఇక్కడ వస్తున్నారు పోతున్నారు వాళ్ళని అడగండి. మీరు అంటే దొంగతనం అయితే ఓడర్ దొంగతనం ఎవరు చెప్పారు? దొంగతనం అని అట్లా ఉంది ఎగ్జాంపుల్. మీరు దర్జాగా ఆహ్వానించాలి. ఎవరు వచ్చినా మీకు ఎవరికి అనుమానాలు ఉన్నారు? మీ కాడ 5 లక్షలు తీసుకుని డిమాండ్ చేసి 5 లక్షలు చేసేది ఏంటండి, మేము ఎవరితో నేను మాట్లాడేది లేదండి. 5 లక్షలు మేము ఎవరికి ఇచ్చినాము, 5 లక్షలు అని చెప్పి ఎవరు పెడతారు? నాకు గ్రూప్ చూపించండి, గ్రూప్ చూపించండి, ఆ వీడియో చూపించండి బాబు. ఏం మైకులు పెడతారు? చెప్పాలా? భక్తుల ద్వారా లేకుండా వెళ్ళిపోండి. మీరు వాళ్ళకి అడగండి, మీరు వాళ్ళకి అడగండి అంటున్నా. మా కాదు, వాళ్ళకి అడగండి. మీరు మాకెందుకు అడుగుతున్నారు? లేకుంటే ప్రజలను అడగండి. మీరు మేము అయ్యేవాళ్ళమండి,
మీకు అనవసరం అవన్నీ చెప్పడానికి అర్థమైందా? మేము ఇవ్వము. జనాలను అడగండి దయచేసి. మాకు మేము ఎవరు అడుగుతున్నారు? భక్తురాలు కాదు, భక్తురాలు కాదు. ఫ్యామిలీ లోపల ఉంది. భక్తుల గోడ పూజారిలో ఉండి ముసుకేసి అందరినీ మధ్య పెట్టినట్టు కాదు కదా. అంటే అదే పూజారి ముసుకేసుకున్నావు మరి భక్తులకు తెలుస్తారు ఏంటనేది అర్థమే. అమ్మవారు వచ్చింది. దైవం లేదు, దేవత లేదు, నడవండి. మా ఇంట్లో మా ఇష్టం, మా ఇంట్లో మా ఇష్టం. భక్తులు అమ్మవారు పిలిచారుగా. అమ్మవారు పిలుచుకుంటా. ఇప్పుడు ఇప్పుడు మాకు చేసి అమ్మ లోపల రమ్మంటారు. రాత్రి కరణకు వచ్చిన అమ్మవారు నాకు మంత్రాలు రోజులు లెక్క పెట్టుకుంటూ వచ్చాము. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను E96 TV సంతోష్. యాక్చువల్లీ నేను ఇక్కడ మణిదీపేశ్వరం అన్న విషయం నాకు వేరే వాళ్ళ త్రూగా, అంటే బాలాజీ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు చూసి నేను రావడం జరిగింది. ఎంతవరకు నిజం ఏంటనేది. మార్నింగ్ వస్తే బల్గం సుజాత కలిసింది మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో. ఆ ఎంట్రన్స్ లో కలిసిన తర్వాత మనం అడగడం జరిగింది, అంటే ఒక యాంకర్ ఏ విధమైన జాబ్ చేస్తూ ఉంటాడో ఆ జాబ్ పర్పస్ లో నేను అడగడం జరిగింది. నాతో పాటు ఆ రోజు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఎంబడి బాలాజీ గౌడ్ ఉన్నారో, బాలాజీ గౌడ్ గారు నా ఎంబడే ఉన్నారు. మార్నింగ్ ఉన్నారు, ఈవినింగ్ ఉన్నారు. సంతోష్ అనే పర్సన్ 5 లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నారు అని వచ్చిన జనాలకి ఇక్కడ మోటివేషన్ అంటే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఆ డౌట్ వచ్చి ఇక్కడికి నేను వస్తే కొట్టిస్తాము, వానికి అంత సీన్ లేదు, వాడు దొంగ అది ఇదని మాట్లాడితే సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వాస్తవాలు ఏందో మాట్లాడదామన్న ఇంటెన్షన్ తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లేదు. మరి మీడియా మిత్రులకు ఏం అర్థమైందో వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరే ఆమె ఆధారాలు అయితే ఏం చూపిస్తలేదు, కానీ ఏదో అన్నోన్ నెంబర్ నుండి నీ పేరు చెప్పి కాల్ చేశారని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఓకే, నేను ఏమంటా ఉన్నానంటే ఓకే అన్నోన్ నంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ నంబర్ తీసుకెళ్లి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఏదంటే లీగల్ ఉంటే యాక్షన్ తీసుకుంటారు, అవునా కాదా? మరి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు 2 వారాల నుంచి? అవే ఎవిడెన్స్ ఏవైతే చెప్తా ఉన్నారో ఆ ఎవిడెన్స్ ఇలా ఫ్రెండ్ది. వాళ్ళ నేను ఆల్రెడీ కాల్ బ్యాక్ చేసిన, ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. వాళ్ళు ప్రూఫ్ చేయమనండి. సంతోష్ డబ్బులు అడిగినట్టుగా, సంతోష్ టీం డబ్బులు అడిగినట్టుగా. మరి ఇప్పుడు ఈయన ఉన్నది కదా మీడియా, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అనుకుంటున్నారు మీరు? అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మీరు చేసినప్పుడు వీడియో కూడా ఆ వీడియో వల్ల చాలా వాళ్ళకందరూ కూడా నష్టం జరుగుతుంది, మా గురించి బ్యాడ్ చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి అంటే నేను ఉండే వాస్తవాలు చూపిస్తే వాళ్ళు బ్యాడ్ అనుకోండి, నా గురించి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తారు అంటున్నారా? అదే అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. సరే మీ మీద ఎలిగేషన్స్ చేస్తుంది అంటారు కదా, మీరు లీగల్ గా ఎట్లా ఫైట్ చేస్తారు? లీగల్ గా 100%. ఎందుకంటే ఒక మీడియా పర్సన్ గా నేను చాలా కేసులు టేకప్ చేసిన, ఇప్పటి వరకు నాకు అలాంటి ఇష్యూ లేదు. ఇక్కడ ఏదన్నా సంతోష్ అనే పర్సన్ పేరు చెప్పుకోనైనా సంతోష్ అయినా అలాంటి చేస్తే లీగల్ గా సంతోష్ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఇక్కడే నిలబడ్డా, మణిదీపేశ్వరమ్మ జ్యోతమ్మ వారి ఇంటి ముంగటే నిలబడ్డా. నేను రెడీ. ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నాము, ఇక్కడ పిఎస్ వెళ్ళడానికి రెడీ. ఎంక్వైరీ చేపియండి, కేసులు పెట్టేయండి. వచ్చిన జనాలకు బ్యాడ్ ఎట్లా పోర్ట్రేషన్ విత్ ప్రూఫ్స్ తో ప్రూఫ్ చేయండి. నేనే చెప్తా ఉన్నాను కదా. ఇక లోకల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా, మీకు సపోర్ట్ చేసే మిత్రులు, అవి కూడా వస్తాయి బయటికి. వాళ్ళకే చూపించండి ఎవిడెన్స్. ఎందుకు చూపించట్లేదు? 3 వారాలు అవుతుంది నేను వచ్చిపోయి, నెల అవుతుంది. ఆదివారానికి నెల నేను వచ్చి ఇక్కడికి, సాటర్డే అంటే నెల 1 రోజు అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి. మరి ప్రూవ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఏమనుకోవచ్చు అంటే నిజాయితీగా ఎవరైనా వర్క్ చేస్తే ఇలాంటి డబ్బులు అడిగిరని ఎలిగేషన్ చేసి ఆ మనుషులను భయపట్టించే భయప్రాంతాలకు గురి చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అనుకోవచ్చా? ఓకే, మీకేమనిపిస్తా ఉంది మరి? సరే అది ఫేక్ రియల్ అనేది పక్కన పెడితే వాళ్ళు బయటకు వస్తలేరు కాబట్టి తప్పు చేశారని చెప్పేసి ఒప్పుకుంటారు అని అర్థమైతా ఉంది. ఓకే, ఇప్పుడు సంతోష్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు తప్పు చేశారు అనుకుంటున్నారా? సరే వాళ్ళ నుండి తప్పుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చేయబోతా ఉన్నారు? ఏం లేదు, లీగల్ గా నా మీద ఎలాంటి ఎలిగేషన్ చేశారో ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ సర్వర్ కూడా వచ్చారు కాబట్టి 100% గా దీన్ని లీగల్ గానే వెళ్తాం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళు దొంగలు కాదు దొరలే అయితే
లీగల్ గా వీళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత. దొంగల్లాగా దాచుకోకూడదు. మరి ఎందుకు దాచుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను దొరలాగానే వచ్చినా ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి నేను ఇదే ఉన్నా కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడగొద్దు కాదు. అమ్మ మీరు చెప్పండి, హిందూ ధర్మం అబాస్ పాలైతా ఉంది అని చెప్పేసి అనేక మంది స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. హిందూ ధర్మంకు హాని ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి చూసాక నిజంగానే హాని కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏదైతే క్రిస్టియానిటీ వాళ్ళను గొర్రెలు అని చెప్పేసి ఇదే హిందూ సంఘాలు సంబోధిస్తూ ఉన్నాయో అదే గొర్రెల్లా ఇక్కడ కనిపిస్తూ ఉంది. క్రిస్టియన్ అక్కడ చర్చిలో కనిపించే సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరేమని చెప్తారు? అవునండి, ఇన్ని రోజులు మనం ఇన్స్టాలో చూస్తుంటాము క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లా అంటే నేను యేసు దేవుడా అని మొక్కుకుంటే సిలిండర్ వచ్చింది, యేసు దేవుడా అంటే మా ఆయన చచ్చిపోయిన బతికిండు, ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, ఇవన్నీ చెప్పారు. ఇలాంటివన్నీ మనం కామెడీగా తీసుకున్నాము, పెద్ద సీరియస్ తీసుకున్నాం. ఇట్లాంటి కోకళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే దీన్ని కామెడీగా కూడా తీసుకోలేము, సీరియస్ కూడా తీసుకోలేము. అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జెనెటిక్ ఉంది ఆమెకి. ఎందుకంటే కాలు పైకి ఎత్తేసి దుష్ట సంహారం అంటుంది. సంసారం చేస్తుందో దుష్ట సంహారం చేస్తుందో ఆమెకు తెలియాలి. ఇంకోటి దుష్ట సంసారం అంటే దుష్ట సంహారం కాదు, దుష్ట సంహారం అనే పదానికి ఆమె అర్హురాలు కాదు. ఇంకొకటి మన దాంట్లో దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ, కట్టమైసమ్మ, కొండపోచమ్మ ఇట్లాంటి ఎన్నో ఎల్లమ్మ అవతారాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ అవతారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కులదైవాలను పూజించుకుంటే ఒక లెక్క, కానీ ఏ రూపము లేని ఆ శక్తిని ఏ మానవుడు కూడా మోయలేడు. ఆ పవర్ అలాంటిది. దేవుడు శరీరం మీదకి మణిదీపేశ్వరి అనే అమ్మవారు తన ఒక వెలుగు, తన దేవాన దేవతలకే కోటొక్క భక్తులకి కోటొక్క దేవతలకే ఆమె ఒక వెలుగు. ఆ వెలుగుని ఆమె ఇష్టమైన నామధరణ చేసుకొని ఆ విగ్రహాన్ని వాళ్ళే సృష్టించి వాళ్ళే జీవం పోసినట్టుగా గోడకేదో విగ్రహాన్ని కట్టించేసి అదొక బిజినెస్. అంటే ఏ పని చేతగానోళ్ళు ఇలాంటి బిజినెస్లు వ్యాపారాలు గల్లీగా అవుతున్నాయి. ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ కూడా చేయొద్దు అని చెప్పేసి మీలాంటి మీడియా మిత్రులని నేను కోరుతున్నాను. ఇంకొకటి తను లొకేషన్ పంపింది అమ్మవారు అని చెప్పేసి ఒకటి అన్నది. ఇంకొకటి లవ్ మ్యారేజ్ పేరు మీద మీరైతే ప్రేమించారో వాళ్ళని కలుపుతాను, వాళ్ళకే అమ్మవారు పోయి కళ్ళలోకి వచ్చి నిన్నే పెళ్లి చేసుకున్నట్టు చేస్తాను, మీరు కలశాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి హోమాలు చేస్తాను, ఇవి చేస్తాను, పూజలు చేస్తాను. ఈమె ఒక మాంత్రికమా, తాంత్రికమా? ఈమె ఎవరు ఇంతకి? తంత్ర విద్య నేర్చుకున్న తాంత్రికమా ఈమె? అది కూడా కాదు. రథబండి అంటే రథం నడుపుతున్నది. ఆ రథానికి ఈమె సంబంధించిన మంత్రాలు వచ్చా, వేద మంత్రాలు వచ్చా? ఇంకోటి ఈమె శివభక్తురాలు కాదు, ఇంకోటి శివశక్తి కాదు. ఈ శివశక్తులకు కూడా ఇది ఇన్సల్ట్, అవమానమే ఇది. ఇలాంటి అవమానాలు ఎంతో మందికి చేస్తుంది. హిందూ ధర్మానికే ఏమో ఒక అవమానం చేసింది కాబట్టి ఈమె క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటివి ఇంకా ఇంత ముందు కూడా రానియకూడదు. చెప్పుతో కొడతాం మేము. ఇప్పుడే మొదలు మళ్ళీ వస్తాం, హిందూ సంఘాలను తీసుకొని చేస్తున్నాడు. నిజమైన బ్రాహ్మణుడు అయితే వాడికి వచ్చినది ఏదున్నా కానీ సరే వచ్చి నిరూపించుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు స్థలాన్ని గనక చుట్టూ ఒకసారి మీరు కెమెరాలకు చూపిస్తే గనక ఇక్కడ ఏమి జరిగినా, అర్ధరాత్రులు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చి ఆదుకునేవారు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. ఇలాంటి ప్రదేశంలో ఎవరు నా ఇంటి ముందు వచ్చినా కానీ ఏం చేసి పడేస్తున్నా చూడండి, చంపి పడేస్తా అని మాట్లాడుతుంది. అనకూడని పదములన్నీ కూడా పదజాలము యూస్ఫుల్ చేస్తుంది. బాడుకో అని, లంజలని అన్నీ అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్లనా మాట్లాడేది? బూతులు మాట్లాడతారా ఎక్కడైనా? బూతులు మాట్లాడుకుంటూ భూతాలు వదిలిస్తా అని చెప్పి కొట్టడము, ఇక చెప్పులు తీసి కొట్టడానికి మేము కూడా శివశక్తులమే వచ్చాము చూడడానికి, మరి మాకు చూపియాలి కదా. నిజమైన దేవుడైతే వెళ్ళి చూస్తాం కదా. మేము కూడా ఏముంది ఏం లేదు అనేది మేము కూడా తెలుసుకుంటాం కదా. తెలుసుకోవడానికే కదా వచ్చింది. వాళ్ళు ఇన్స్టాల్లో పెట్టారు, యూట్యూబ్ లో పెట్టారు. దేవీ దేవత శక్తులు చూపించమంటే తాళం వేసుకొని గేట్లు క్లోజ్ చేస్తున్నారు. రానివ్వట్లేదు, కనీసం ఆడవాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. నిజమా కదా చూడడానికి పోతే కూడా మేము కూడా చూసేవాళ్ళం కదా నిజమైన దేవుడా ఏంది. అసలు మణిదీపం అనేది ఒక వర్ణన మాత్రమే తప్ప మణిదీప దేవత అనేది ఎక్కడా లేదు. ఈ పురాతన కాలం నుంచి చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ఆ మణిదీప దేవుడు అనేది మాత్రం లేదు. అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఎట్లా పోరాటం చేస్తారు? జనాలని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి నమ్మకాలతో మాత్రం రాకండి. మీ ఇంట్లోనే మీ దైవం ఉన్నది, మీ ఇంట్లోనే మీరు సరిగ్గా పూజించుకొని మీకు కావాల్సిన విధంగా మీరు కోరికలు కోరుకొని మీ ఇంట్లోనే మీ అమ్మకి ఎట్లయితే పూజించుకుంటారో అట్లాగే చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. కానీ ఇట్లాంటి దొంగలను మాత్రం నమ్మకండి. గుళ్ళల్లో ఈ రోజులలో ఎలా మనమూత విసర్జనలు చేస్తున్నారో వాళ్ళెంత ఘోరం చేస్తున్నారో ఇది కూడా అంతే ఘోరం. మంది మీద తినేటోళ్ళకి అట్లనే ఉంటుంది. కానీ నీకు ఎట్లాంటి అనుభవం ఉంది లోపలికి పోయినాక? అమ్మవారి ఆశీస్సులు నేను ఫస్ట్ లోపటి నుంచి ఎంట్రీ అయ్యాను. నేను లోపలికి వెళ్ళాను. నాకు బొట్టు పెట్టారు, ప్రసాదం ఇచ్చారు. నేను కాసేపు కూర్చున్న తర్వాత నాకు నమ్ముకోండి మంచిగా అవుతుందని చెప్తే నేను సరే అన్నాను. ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడేదంతా నేను సీక్రెట్గా రికార్డ్ చేశాను.
రికార్డ్ చేస్తే ఏమని చెప్పారు, మమ్మల్ని ఒక యూట్యూబర్ 5 లక్షలు అడిగిండు, 5 లక్షలు ఇవ్వకపోయేసరికల్లా మమ్మల్ని ఇంట్లో బ్లేమ్ చేస్తుండ్రని అన్నారు. సరే అవునా అన్నాను. ఇంకొక భక్తురాలను అడిగాను నేను, ఏమని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఇవాళ మమ్మల్ని నైట్ నుంచే ఫోన్లు చేసి పిలిపించుకొని మాకు భోజనాలు పెడతామని అన్నారు, ఏదో చెప్తామంటే మేము వచ్చామని అన్నారు. అవునా అనుకొని సైలెంట్ గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మళ్ళీ యాజ్ రికార్డ్ పెట్టాను ఫోను. పెట్టినప్పుడు ఇక్కడికి యూట్యూబర్ అనేట ఆయన వచ్చిండు. వచ్చి లోపల నాకు 20 మంది 30 మంది దాకా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళతో ఆయన చంపేయలేనా, నాకు ఎంత పని అని కూడా అంది. అది విత్ ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది. ఇంకొకటి నేను అడిగాను, మీరు అంటే బ్రాహ్మణ్స్ కి అయితేనే మణిద్వీప అమ్మవారిని మోసేంత బరువు మోసగలిగేంత శక్తి ఉంటది, అదర్ క్యాస్ట్ వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మనందరికీ కూడా తెలుసు. అందుకనేసి వాళ్ళు ఏ క్యాస్ట్ అని నేను అడిగితే వీళ్ళు ఏ క్యాస్ట్ మాకు తెలియదు కానీ మేము జస్ట్ ఈడ మాత్రం సేవ చేసుకొని వస్తామని చెప్తుర్రు. సేవ చేసుకునేటోళ్ళకి బాసర లేదా, తిరుపతి లేదా, లేదా యాదగిరిగుట్ట లేదా? ఎందుకు మనుషులను ఇంత అవును, ప్రతి నిజామాబాద్ లో గుళ్ళు లేవా? ఆ గుళ్ళ కాడ లేని ఈ గుడి దగ్గర ఏముంది? ఇంకొకటి దేవుడు ఉన్నాడు. ఫైనల్ గా ఇందులో దైవం ఉందంటారా లేదంటారా? లేదు, దైవం లేదు, అంతా ఫ్రాడ్. దైవం ఉంటే సంసారం చేస్తారా? నువ్వు సంసారివేనా, నువ్వు లంజవని అంటారా? దేవుడు అది చెప్పమని చెప్పిందా? సరే మేము సంసారం కాదు, మేము లంజలం. మరి నువ్వు ఏ లంజవై వచ్చినావు మరి ఇడికి అంటే నేను మాట్లాడకూడదు బూతులు. అరే బే ఏ సాలే బాడకావని అంటదా కెమెరా వాళ్ళు వస్తే? ఆమె దుష్ట సంసారం చేస్తుందంట, మరి సంసారం చేస్తుందంట, మరి ఈడికి వచ్చి చెప్పొచ్చు కదా. ఇంకొకటి వాళ్ళ ఆయన చాలా ఫ్రాడ్ అందరూ. ఆమె అయితే ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ఫస్ట్ అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఉంటది వీళ్ళదంతా. మేము ఇక్కడ నుంచి ఏం వదలను, నేను పక్క హిందూను, సనాతన ధర్మానికి వ్యతిరేకంత కాదు. మేము 100 మందికి మేము క్రిస్టియన్స్ మాట్లాడతాం, మీరు ఇట్లే మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు. మా హిందువుల జోలికి వస్తే, మా సంస్కారాన్ని ఏదైనా తప్పు పట్టిస్తే ఎవరిని ఊరుకునేది లేదు. ఇక్కడితోటే కాదు, రేపటి నాడు ఇదే మా పోరాటం ఉంటది. ఇంకొకటి, ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ లేదు. ఆ ఎండోమెంట్ మేడం కొండ సురేఖతో సహా ఇక్కడికి మేము ఇన్వాల్వ్ చేస్తాం.